48వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చక్కని మాట రాయబడి ఉంటుంది. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నడిపించే త్రోవ ప్రయోజనకరముగా ఉంటుంది అని. ఆయన విమోచించే దేవుడు ఆయన ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశమును చేస్తాడు. 127వ కీర్తన 3వ వచన భాగంలో నుంచి కూడా చూద్దాము. త్వరగా చూద్దాము. మీరు వీలైన వాళ్ళు రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కుమారులు యెహోవా అనగా దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము. గర్భఫలమైన బిడ్డలేమో అత్తగారింటి దగ్గర ఉంటారు. అది ఎక్కడున్నా తల్లిదండ్రులు పోయేదాకా, వాళ్ళు పోయేదాకా తల్లిదండ్రుల మీద పుట్టిన మీద ప్రేమ ఎప్పటికీ పోగా. ఆడపిల్లని ఇంకా ఏదన్నా భరించిందేమో కానీ పుట్టింటి అంటే మాత్రం ఇక ఆ రోజంతా ఇంట్లో కురుక్షేత్రమే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంత ఇష్టం ఏమి పెట్టకపోయినా పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చలవిస్తుంది. కుమార్తెలంట నగరమునకై చెక్కబడిన మూల స్తంభములు అని బైబిల్లో ఉంది. నగరమునకు చెక్కబడిన మూల స్తంభములు అంట బిడ్డలు. అబ్బాయిలేమో ఆ ఇంటికే స్వాస్థ్యం, అమ్మాయిలైతే నగరం. అంటే ఇంకొక మాట ఏం చెప్తామంటే ప్రపంచం అంతా జనాన్ని ఉత్పత్తి చేసేదే స్త్రీ. అందుకంటే నగరం అంటే భూలోకమైన నగరం మొత్తాన్ని కూడా ఆమె మూల స్తంభంగా ఉండేది. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకనే నిజంగా జగన్కి దేవుడిచ్చిన బహుమానం, ఆమె హల్లెలూయా, దేవుడిచ్చిన బహుమానాలు. నిజంగా చాలా మంది అనుకుంటారు ఆడబిడ్డలు అయ్యో ఆడబిడ్డ పుట్టిన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగింది. నిజమండి, నేను చెప్తున్నాను కదా, ఆశీర్వాదకరంగా ఆడబిడ్డ ఉంటా ఇల్లు ఆశీర్వాదమే. ఆమె హల్లెలూయా. ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటది, ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు తిరుగుతుంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఆనందకరంగా మనం మర్చిపోయేంత లాగుంటాం. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. ఒక మనిషి, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట. నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మీకు నేను ఈ రోజు వాక్యం చెప్తాను. 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సరే, లాస్ట్ 4వ విషయం తర్వాత చెప్తాను. నేను 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది ఈ బారసాల కార్యక్రమానికి, ఉయ్యాల కార్యక్రమానికి. ఈ 3 ప్రాముఖ్యమైన మాటలు ఈ రోజు నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనుషుడు తల్లి ఒడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నదా? ఉయ్యాలలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎట్లా తల్లి ఒడిని విడిచిపెట్టిన కొంతమందిని చూపిస్తా భక్తులను. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తల్లి ఒడిని విడిచిపెట్టి పశువుల తొట్టిలోనికి వెళ్ళాడు అని మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిలబడింది మరి అమ్మా? సత్రములో నిలబడింది. వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. వాక్యము మన జీవితాలను మారుస్తుంది. వాక్యము మనకి జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. అందుకనే వాక్యం మీద మనం మనసుంచినప్పుడు ఒక మనుషు యొక్క స్థితిగతులను దేవుడే మారుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు క్రీస్తు ప్రభువు వారు సత్రములో జన్మించినప్పుడు సత్రములో వారికి స్థలము లేనందున ఇప్పుడు బారసాల కార్యక్రమం జరిగినప్పుడు ఏ కార్యక్రమం? జగన్కేమో ఉయ్యాల కొనుక్కొచ్చుకునే డబ్బులున్నాయి. యేసు ప్రభుని వేయడానికి ఉయ్యాల కొనుక్కొచ్చే డబ్బులు ఆ రోజుల్లో లేవు. తల్లి ఒడిని విడిచి యేసు క్రీస్తు ప్రభువు వారు అంటే బాలుడైన యేసు ప్రభు, చిన్న బాలుడైన యేసు ప్రభు తల్లి ఒడిని విడిచి ఎక్కడికి వెళ్ళాడ? పశువుల తొట్టులోకి వెళ్ళాడు. అదే ఆయన ఉయ్యాల. ఆమె హల్లెలూయా. అదే ఆయన ఉయ్యాల. తల్లి ఒడిని విడిచి పశువులను మేసే తొట్టి, మీకు అందులోనే నీళ్లు పోస్తారు, అందులోనే మేత వేస్తారు. మేత అయిపోవాలి, నీళ్లు కూడా అందులోనే పోస్తారు. అటువంటి ఎవరు కూడా అంటే మనం భోజనం కూడా ఆ ప్లేస్ లో ఉండి భోజనం కూడా మనం చెయ్యని అటువంటి స్థలంలోనికి పరలోక రాజ్యము గొప్ప భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను వ్యక్తులుగా చేసుకొని భూలోకమునకు అయిన కన్య మరియ గర్భములోనికి వాక్యమయ్యున్న దేవుడు శరీరధారిగా మానవ రూపాన్ని దాల్చి కన్య మరియ గర్భములోనికైనా జన్మించి వచ్చి ఆయన సత్రములో ఎక్కడా స్థలము లేనందున సత్రములో జన్మించి అక్కడ కూడా జన సమూహం ఎక్కువైనందున ఆయన పశువుల తొట్టిలోనికి ఆ ఉయ్యాల కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదట మానవ అవతారం ఎత్తిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రోజుల్లో బారసాల కార్యక్రమం జరిగింది. 21, 22 ఏమి లేదు. 21, 22 ఏం లేదు. మన లెక్కలో సిద్ధాంతాలు లేవు. మనం ఏమి నియమించుకున్న కార్యక్రమం కాదు ఇది. పరిశుద్ధ గ్రంథంలోనే అన్నాడు ఆయా భక్తులు తన పరిచర్య కొరకు నియమించబడిన భక్తులందరూ దేవుడు తన తైన సమయంలో వారిని తల్లి ఒడిని విడిచిపెట్టేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ మాట మీకు చెప్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నేను 3వ వచనం చెబుతాం అనుకున్నాను. 2వ వచనం నుండి చూద్దాం. చూచి ఎన్ని నెలలంట? ఇక్కడ ఒక్క నిమిషం మనం వాడదాం. ఎన్ని నెలలంట? 3 నెలలు దాచింది. మరి ఇస్తేనమ్మా 21 రోజుకి ఎందుకో ఆమె హల్లెలూయా దాచలేకపోయిందా? ఆమె మనకు అర్థమవ్వాలి. మనకి అంటే బిడ్డకు స్వేచ్ఛ ఇవ్వడం. బిడ్డకు చెప్పండి, స్వేచ్ఛ ఇవ్వడం. తల్లి ఒడిలో ఎప్పుడు ఉన్నా తల్లి వేడి ఉండాలి కానీ వ్యక్తి కలగాలి. తల్లి యొక్క స్పర్శ బిడ్డకు తగలాలి కానీ పొద్దత్వానం తగలకూడదు అనేది తన సిద్ధాంతం. ఎప్పుడు తగలాలో అప్పుడే తగలాలి. తల్లి స్పర్శ తగలకపోయినా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. తల్లి స్పర్శ తగలదు. తల్లి వ్యక్తి కలగాలి బిడ్డకు. ఓకేనా? అయితే సరే, ఈ బైబుల్ ప్రకారంగా చూస్తే మోసేని 3 నెలల కంటే ఎక్కువ దాచలేకపోయిందంట మన ఒడిలో. ఆమె హల్లెలూయా. 3 నెలల కంటే ఎక్కువ దాచలేకపోయింది. దాచలేకపోతే ఏం జరిగిందంటే 3వ వచనంలో 3 నెలల తర్వాత అప్పట్లో ఉయ్యాల కొనే సమయం అది. ఉయ్యాల కొనే పరిస్థితి ఎక్కడ ఉంది? ఉయ్యాల కొనే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ప్రవక్త అయిన మోసేను ఏం చేసిందంటే తల్లి ఆ 3వ వచనంలో చూడండి. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమ్మను కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జగ్గులో దానిని ఉంచగా ఆమె ఇప్పుడు యుగబేదు తన బిడ్డను 3 నెలల కంటే ఎక్కువ దాచలేక దాచితే ప్రమాదం ఉందని తను జమ్మి పెట్టెలో పెట్టి 2వ మాట. ఒక మాట ఏం చెప్పడం మొట్టమొదటి మాట ఏంటండి? పశువుల తొట్టిలో. అంటే మరియ దాచలేక సత్రములు స్థలము లేనందున దాచలేక ఎక్కడ పెట్టిందంట? పశువుల తొట్టిలో పెట్టింది. యుగబేదు దాచలేక జమ్ము పెట్టెలో పెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి జగన్ ఇస్తే దాచలేక పెడుతున్నాను వాళ్ళకి తెలవదు. దేవునికి స్తోత్రం కలుగు. 3వ మాట చెప్పి నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. అతడు పెద్దవాళ్ళైన తర్వాత ఇప్పుడు పిల్లవాళ్ళప్పుడే కదా దాచిపెట్టింది. 3 నెలల తర్వాత జమ్ము పెట్టలేసింది.
ఆమెలో ఇక పుట్టిన వెంటనే 21 రోజుల దాకా కూడా లేదు, వెంటనే. ఎందుకంటే పుట్టగానే పిల్లల్ని పొత్తిగుడ్డలు ఎప్పుడు చదువుతారు? పుట్టిన రక్తపు ముద్దకు మాత్రమే పొత్తిగుడ్డలు చుట్టి పక్కన పండ పెడతారు, అంతేనా కదా? ఆయన 21 రోజులు కాదు, ఒక రోజు కూడా గడవలేదు దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు వారిని సత్రములు స్థలము లేనందున పశువుల పాకలో పెట్టడానికి ఒక్క రోజు కూడా గడవలేదు, గంటల వ్యవధిలోనే ఉంది. ఒక్క రోజు కూడా గడవకోకుండానే తల్లి ఒడిని విడిచి పశువుల తొట్టుకి చేర్చబడ్డాడు. 3 నెలల తర్వాత ప్రవక్త అయిన మోషే తల్లి ఒడిని విడిచి ఎక్కడ జమ్ము పెట్టకి చేర్చబడ్డాడు. ఇది బాల్యంలో జరిగే ప్రక్రియ, ఇది బాల్య దశలో జరుగుతున్నది. దాచలేకపోయాడు. ఇక ఎవరి దశకు వచ్చిన తర్వాత ఇక దాచుకోవడం కష్టమే. ఇప్పుడే దాచలేకపోయావంటే ఏమండి? ఇప్పుడే దాచలేకపోయావంటే ఈ యవనస్తులు పెద్దవాళ్ళు అయిన తర్వాత దాచబడతారా? ఆమె హల్లెలూయా. స్త్రీ అయితే పురుషుడు ఒళ్ళలోనికి వెళ్ళాలి, పురుషుడైతే స్త్రీ ఒళ్ళలోనికి వెళ్ళాలి. ఇది ధర్మం. ఇది బైబిల్ వాక్యం చదివిస్తున్నమాట. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. అంటే బైబిల్ ఆధారం లేకుండా నేను మాట్లాడట్లేదు. చిన్న పిల్లగాళ్ళు అయితేనేమో రోజు కూడా కలగకోకుండా పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పెట్టబడ్డారు. ఇంకొక వ్యక్తి ఏమో 3 నెలల కంటే ఎక్కువ దాచలేక జమ్ము పెట్టిలో దాచిపెట్టాడు. అంటే ఉయ్యాల, అదే ఉయ్యాల వాళ్ళకి. యేసు ప్రభుకేమో పశువుల తొట్టు ఉయ్యాల, మోషేకేమో జమ్ము పెట్టు ఉయ్యాల. మరి ఈయనకే ఉయ్యాలందో చూద్దాం ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును. పెద్దవారి తర్వాత ఏ ఉయ్యాలందో ఏదో చూద్దాం. చూడండి, ఆ మాట చూడండి. 2వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోడు, వారు ఏక శరీరం అయ్యుందరు. ఆమె హల్లెలూయా. ఈ వాక్యాన్ని జ్ఞానవంతులైతే ఏమంటారంటే పెళ్లిలో తలవచ్చి నిప్పులవుతాడని అంటారు. భావము ఒకటే, భాష వేరు. ఆమె హల్లెలూయా. నేను దీని సబ్జెక్ట్ ఏం తీసుకున్నాను? తల్లి ఒడిని విడిచిపెట్టడానికి నేను తీసుకున్న సబ్జెక్ట్. ఇప్పుడు అక్కడ ఏమని ఉంది? తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడట? తన భార్య ఒడి అనే ఉయ్యాల్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనుషులు, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బాల్య దశలో తల్లి ఒడిని విడిచి ఉయ్యాల్లోనికి వెళ్ళాలి. ఇది మనం ఏదో అనుకుంటే చాలా మంది అనుకుంటారు కదా, ఇది మనమే కాంచుకున్నాం, మనమే దీన్ని సృష్టిద్దాం అనుకుంటున్నాం. బైబిల్లో ఉందా లేదా? బైబిల్ ఉందా లేదా? నాకు భాషల్లో పేరు లేదేవాళ్ళు కానీ ఉయ్యాలకి ఉందా లేదా? ఇప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత బిడ్డ నా వల్ల పడుకో బిడ్డ అంటారా? అమ్మాయిని గాని లేకపోతే అబ్బాయిని గాని పెద్దవాళ్ళైన తర్వాత బిడ్డ నా వల్ల పడుకో బిడ్డ, నా ఒళ్ళో తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు బిడ్డ అని పండబెడతారా? ఆమె హల్లెలూయా. పండబెట్టలేదు. అది గుడ్డివాడైనా గుడ్డివాడైనా తప్పుకోకుండా వాడిని వేరు చేయాల్సిందే. వేరు చేయకపోతే మంచిగా ఉండదనే సంగతి తెలుసు కనుక అప్పుడేమో చిన్న పిల్లలను తల్లి వెంట ఎక్కువగా ఉండకూడదు, తగిన సమయంలోనే తల్లి స్పర్శ కావాలన్న ఉద్దేశంతో బాల్య దశలో తల్లి ఒడిని వేరు చేసి తనకు ఉయ్యాలుగా చేసుకుంటారు. కొంతమంది ఏమో ఇలా ఉయ్యాలు కూడా కొనుక్కొచ్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే దీని మీద చీర కట్టేసి జరగలుగుతాం. ఒకళ్ళు ఇనుప ఉయ్యాల, ఒకళ్ళేమో పెట్ట ఉయ్యాల, ఒకళ్ళేమో ఈత సూపంతో వెళ్ళిన ఉయ్యాల, ఇంకొకళ్ళేమో అది కూడా చేతగాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లేని వాళ్ళు చీర కట్టి దాని మీద అక్కడే వాళ్ళు భారతదేశంతో దాంట్లో వెళ్ళిపోతారు. తెలుగు స్తోత్రం కలుగుగా. అమ్మాయిలు నడిచేదాక సీరలోనే ఉంటది, అందులోనే కంఫర్ట్ గా పడుకుంటారు. చేతిలోకి కూడా సీరలోనే మంచిగా పడుకుంటారు. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందండి. కాబట్టి ఈ దేశ మొత్తం దాటిన తర్వాత యువన దశకొచ్చిన తర్వాత ఏ తల్లిను ఏ తండ్రిను తన ఒడిలో ఉంచుకోవడము సాధ్యపడదు. ఎక్కడేదు తన కుమారుణ్ణి 3 నెలల కంటే ఎక్కువ దాచలేకపోయింది. 25 సంవత్సరాలు వచ్చిన కుమారుణ్ణి ఇక తల్లిదండ్రి ఇక దాచడం అసాధ్యం. 25 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చిన పిల్లలను తల్లిదండ్రి దగ్గర పెంచడం అసాధ్యం. వారి నుండి వేరు చేయబడాలి వీళ్ళు.
వారి నుండి వేరు చేయబడకపోతే అవమానాలు వస్తాయి. వారి నుండి వేరు చేయబడకపోతే నిందలు వస్తాయి. అందుకనే పెళ్లి అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తారు. ఆమె హల్లెలూయా. పెళ్లి అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు? బైబిల్ వాక్య ప్రకారంగా తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునేను, అంటే భార్య అనే ఒడిలోకి వెళ్ళిపోతాడు, భర్త అనే ఒడిలోకి వెళ్ళిపోతుంది అమ్మాయి. అయితే ఇంకొక దశ ఉంది, అది వృద్ధాప్యం దశ కావచ్చు, మన బుద్ధులు కొంచెం పోవన్నట్టుగా ఏదో ఒక దశ కావచ్చు. చివరిగా ఈ లోకాన్ని ముగించడానికి ఇంకొక ఒడి ఉంది, అది భూగర్భము. ఆమె హల్లెలూయా. భూమి అనే ఒడి ఉంది, అది పూర్తిగా మానవ జాతినే విడిచిపెట్టాల్సి ఉంటుంది. బంధుమిత్రుల్ని మొత్తాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. రక్త సంబంధులను విడిచిపెట్టవలసి ఉంటుంది. చివరికి ఈ లోకాన్నే విడిచిపెట్టవలసి ఉంటుంది. అదే 4వ దశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దశ ఎప్పుడైనా రావచ్చు. ఈ దశ వృద్ధాప్యంలో రావచ్చు, ఎవరి దశలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈ దశ అతనికి ఖచ్చితంగా ఆ ఒడికి చేరవలసిన వాళ్ళే. ఆమె హల్లెలూయా. చదివిలాగా ముగించేసుకుందాం. అది గమనించండి. మన్ను అనేది మన శరీరం. చెప్పండి, మన్ను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు చదివించాను. మన్ను అనేది మన శరీరం. అంటే దేవుడు ఆది కాండంలోనే మనిషిని మట్టితో చేసి బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవాత్మను వదగా నరుడు జీవాత్ముడాయను. ఆమె హల్లెలూయా. మన్నును తీసి బొమ్మను చేసి దానికి నాసికారంధ్రంలోనే జీవవాయువును వదగా నరుడు జీవాత్ముడాయను. నాసికారంధ్రం అంటే ముక్కు. అమ్మ తెలిసి చక్కగా. ఆమె హల్లెలూయా. నాసికారంధ్రం అంటే ముక్కు. కొంతమంది ముగ్గురు పోయేటప్పుడు కళ్ళు తెరిచిపోతారు, చచ్చిపోతారు. అబ్బో కళ్ళలో ఉండిపోయింది అంటారు. మందు తెరిచి చచ్చిపోతారు కొంతమంది. నోట్లో ఉండిపోయింది అంటారు. ఏ ఇంట్లో కూడా పోదు. ఎందులో కూడా లోపలిపోయిందో అందులో ఉంటేనే మళ్ళీ బయటకు రావాల్సిందే. హల్లెలూయా. నాసికారంధ్రంలో జీవవాయువులో వదగలడు జీవాత్ముడాయను. అందుకని ఈ వాక్యం చదివిస్తుంది. మన్నైన శరీరము ఎదగట వలన మధ్యలో కలవలను. అది జీవాత్ముడై ఉన్న జీవి ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుడు మనిషిలో 3 భాగాలు పెట్టాడు. ప్రాణాత్మ శరీరము. చెప్పండి, ప్రాణాత్మ శరీరము. ప్రాణం అంటే ఏంటి? మీరు ప్రాణం అంటే ఏంటి? రక్తం. అందుకనే బైబిల్లో చెబుతుంది రక్తం తినకూడదు అని. దానిలో ఏమని చెప్పండి? ప్రాణం ఉన్నది. మీకు చెప్తాను ఇప్పుడు 3 భాగాలను దేవుడు పెట్టాడు. 3 భాగాలను దేవుడు పెట్టాడు. ప్రాణము, ఆత్మ, శరీరం. ఇప్పుడు మనిషికి మూడు పదాలు ఉన్నాయి. మనిషికి 3 పదాలు ఉన్నాయి. నరుడు అన్నా, మనిషి అన్నా, మానవుడన్నా. హల్లెలూయా. 3 పదాలు ఉన్నాయి. మనిషి శరీరంలో ప్రాణం పోగానే మనిషి ఆత్మ పోదండి. బాగా గమనించండి. ప్రాణము అంటే ప్రాణం పోయిన రోజున ప్రాణం పోవడం అంటే రక్తం చచ్చిపోవడం. మనిషి చచ్చిపోవడం కాదు, రక్తం చచ్చిపోవడం. అంటే రక్తకాలం ఉండవు. రక్తమే మనిషికి ప్రాణం. అది పోయినప్పుడు ఏమిటంటే ఆత్మ ఉంటుంది కానీ కోమా స్టేజ్ లో ఉంటుంది. అంటే కొట్టుకుంటుంది అంతే, కానీ ప్రాణం ఉండదు. ఆ రక్తము చచ్చిపోయినప్పుడు, ప్రాణం పోయినప్పుడు మనిషి స్మెల్ వస్తాడు. వాసన వస్తే ఎక్కడ మనిషి అంటే అర్థం చెప్పనా? లోపల ఉన్న ప్రాణము చచ్చిపోయింది అంటే రక్తము చచ్చిపోయింది కనుక మనిషి ప్రాణంతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే దేవుడు పెట్టిన ఆ నాసికారంధ్రములో జీవవాయువులు ఉంటాడు కదా, ఆ జీవాత్మ మనిషిలో ఉంది కనుక అది ఉన్నంత సేపు కొట్టుకుంటాడు. నువ్వు ఎక్కడ పెట్టినా, ఆక్సిజన్ లో పెట్టినా, యాన్ పెట్టినా ఉన్నంత సేపు మాత్రము కొట్టుకుంటాడు. అది కాస్త పోయిందంటే ఆమె హల్లెలూయా. అప్పుడు ఏ వాళ్ళకి వెళ్ళిపోతాడు? మన్నైనది వెనకట వల్లనే మట్టిలో కలవలను. హిందువులు అయితే ఇక పాడెక్కాలంటారు. అంతేనా? హిందువులు అయితే చెప్పండి అదంటారు. దశల గురించి చెప్తున్నాను. ఉయ్యాల కార్యక్రమం అనేది
పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయా సందర్భాలలో ఉంది. ఎవరికి మనసు పెట్టింది కాదు. ఆయా సందర్భాల్లో దీంట్లో నుంచి తీసుకున్నదేమే దీన్ని ఆచార పద్ధతిలో చేస్తున్నారు తప్ప ఇది ఏ సమయంలో చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. 21 రోజులు చేయాలని లేదు, 20 రోజులకే చేయాలని లేదు, 3 నెలల తర్వాత చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి ఇది వారసత్వాలనే కార్యక్రమం ఆచారం కాదు, కానీ ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా తల్లి ఒడిని విడవలసి వచ్చిన దినం. ఆమె హల్లెలూయా. తల్లి ఒడిని విడవాలి, అదంతే. తల్లి ఒడిని విడిచి సపరేట్ సుసంతరాలను చేస్తున్నారు. ఇప్పుడు జగను ఎస్టేల మిగతా పాపని స్వతంత్రాలుగా, బిడ్డ ఈ రోజు నుంచి నీకు స్వేచ్ఛ ఉంది, నిన్ను బంధించడానికి లేదు. బిడ్డ ఈ రోజు నుంచి నా ఒడిలో నేను ఉండాల్సిన అవసరం లేదు. నీకు కూడా కాళ్ళు ఆడటానికి స్వేచ్ఛగా మంచి ఉయ్యాలు చేసుకొచ్చావు. నువ్వు కాళ్ళు ఆడటానికి, నువ్వు అందులో కాళ్ళు బాగా తనడానికి, అన్నిటికీ తల్లి గర్భంలో తల్లి గర్భాన్ని తన్నింది. బయటకు వచ్చిన తర్వాత ఉయ్యాలని చూడాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, బిడ్డ నేను బంధించట్లేదు, నిన్ను నిర్బంధించట్లేదు, నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నాను. బిడ్డ ఈ రోజు నుండి నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నాను, నీకు స్వేచ్ఛను ఇస్తున్నాను. ఈ రోజు నీవు స్వతంత్రాలు, నీవు నా ఒడిలో బందీవి కాదు. నీవు ఈ రోజు నా ఒడిలో బంధించడానికి నేను లేను, నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడుతున్నాను. ఆమె హల్లెలూయా. గద్దలు ఎప్పుడైనా గమనించారా? గద్ద కూడా, పక్షులు కూడా అంతే. గద్ద అయితే మరీ దారుణంగా ఉంటది. గద్దది రెక్కల మీద వేసుకొని ఆకాశంలో కనపడినంత దూరం వెళ్ళిపోయి అక్కడ పిల్లలు విడిచిపెట్టిందంట. పిల్లలు విడిచిపెట్టి దాన్ని కాసుకొని ముందుకు వస్తున్నది. ఆ భయానికి రెక్కలు దానికి శక్తి పొందుకోవడం కోసం, రెక్కల్లో బలం రావడం కోసం పైకి తీసుకెళ్లి విడిచిపెట్టిందంట. ఎందుకంటే నా బిడ్డ నా నుండి స్వేచ్ఛను కోరుకోవాలి. నేను ఎలాగ ఎగురుతున్నానో, నేను ఎలాగ ఉన్నానో నా బిడ్డ కూడా అలా ఎగరాలి. నా బిడ్డ నేను ఎలాగా వేటాడుతున్నానో నా బిడ్డ కూడా అలాగనే వేటాడాలి. నా బిడ్డకు స్వతంత్రం రావాలి, నా కుమారుడికి స్వతంత్రం రావాలి అన్న ఉద్దేశంతో పక్షులు, ఆకాశ పక్షులు గాని భూమృగాలు గాని అన్ని కూడా తన బిడ్డలను పరీక్ష చేస్తాయి. ఆమెన్ హల్లెలూయా. అదే ఈ భారత. ఆమెన్ హల్లెలూయా. అదే ఈ ఉయ్యాల కార్యక్రమం. ఇప్పుడు యేసేలమ్మ తన బిడ్డను తన ఒడిలో నిర్బంధించడానికి లేదు. తన బిడ్డలు ఏంటంటే ఇప్పుడు స్వేచ్ఛగా ఆమెకి స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆమె హల్లెలూయా. తల్లి గర్భంలో 9 నెలలు బంధించబడింది, 24 రోజులు తల్లి ఒడిలో బంధించబడింది. ఈ రోజు ఇక ఆమెకి స్వేచ్ఛనిస్తున్నారు. ఆమె హల్లెలూయా. ఈ స్వేచ్ఛ తనకి వివాహం అయిన తర్వాత కూడా ఈ స్వేచ్ఛ దొరుకుతుంది. స్తోత్రం. ఈ రోజు విడిచిపెట్టిన స్వేచ్ఛ ఎప్పుడు ఒక స్వేచ్ఛ ఉండడం కోసమే ఈ కార్యక్రమం. ఆమె హల్లెలూయా. ఉయ్యాల కార్యక్రమం అంటే ఒక బిడ్డకు స్వేచ్ఛనివ్వడం. ఉయ్యాల కార్యక్రమం అంటే ఒక బిడ్డకు నిర్బంధించకోకుండా ఆ బిడ్డకు స్వతంత్రాన్ని ఇవ్వడమే ఈ ఉయ్యాల కార్యక్రమం. దేవునికి మహిమ కలుగును గాక. ముగించేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే చెప్పండి, ఒక్కరోజు గడవకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? పశువుల తొట్లోకి సుప్రభులు వారు వెళ్ళిపోయాడు. 3 నెలలు కూడా 3 నెలల తర్వాత ఇక తల్లి ఒడిలో ఉండలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు? జమ్ముపేట అనే ఉయ్యాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 2 దేశాలు దాటిన తర్వాత యమన తెలిసికొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మనుషులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఏ దేశంలోకి వచ్చారు? యమన దేశంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఊళ్ళో ఏ ఉయ్యాలోకి వెళ్ళిపోయారు? భార్య ఒడి అనే ఉయ్యాల్లోకి వెళ్ళిపోయారు. భర్త అనే ఒడి ఉయ్యాల్లోకి వెళ్ళిపోయారు. చివరిగా 4వ దశ, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మనుషుడు. అది భూగర్భము అంటే భూమి అనే ఒడిలోకి ఖచ్చితంగా వెళ్ళవలసిన వారు. ఆమె హల్లెలూయా. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. ఎందుకు పుట్టామో మనకు అర్థం కావాలి, ఎందుకు బతుకుతున్నామో అర్థం కావాలి, ఎందుకు పోతామో అర్థం కావాలి. ఇది కాకపోతే అంతా వ్యర్థమే, జీవితం అంతా వ్యర్థమే. కొంతమంది ఎందుకు పుడతామో అర్థం కాదు, కొంతమంది ఎందుకు బతుకుతారో అర్థం కాదు. వాళ్ళ బతుకు వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏడిపించడానికి పుడతారు కొంతమంది. ఆమె హల్లెలూయా. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఆనందాన్ని అనుభవించుకుంటారు. కొంతమంది వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉందో అర్థం కాదు, వాళ్ళ వల్ల ఏమోసం సంతోషంగా ఉన్నారో లేదో అర్థం చేసుకోరు. ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు పోతారో కూడా కొంతమందికి తెలియదు.
పైశిక్షకం ఆనందం అంటారు దీన్ని. ఎదుట వ్యక్తి ఏడుస్తుంటే నవ్వేదాన్ని పైశిక్షకం ఆనందం అంటారు దీన్ని మన భాషలో. కనుక ప్రతి మనిషికి తల్లి ఒడిలో నుంచి ఎప్పుడైతే ఒక మనుషుడు వేరైపోయాడో ఆ రోజే ఒక మనుషుడికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజే ఆ మనుషుడికి స్వేచ్ఛ జీవితం వచ్చింది. అందుకనే ఎవరు వాళ్ళని నిర్బంధించడానికి అవకాశం లేకుండా ఉండేది ఈ ఉయ్యాల కార్యక్రమం. వ్యక్తిగా స్తోత్రం చెప్తారనుకున్నా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉయ్యాల కార్యక్రమం ఎందుకు చేస్తారని చెప్పండి. మీకు చెప్పడం కోసం మీకు ఈ ప్రశ్న చెప్పాను. ఎందుకు ఉయ్యాల కార్యక్రమం చేస్తారో చెప్పండి. తల్లి వాడిని విడవలే. ఆమె తల్లి వాడిని విడవలే. కాదు ముద్దు కోసం దూరం వేసి ఎనసి 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 అట్లే పోయింది ఇట్లే పోయింది ఇట్టే ఉంటుంది. ఇక ఆమె ఇక అంటే తల్లి వాడిని స్వేచ్ఛ లేదు పిల్లలకు. అందుకే చెప్తాను ఈ మాట. ఎందుకు పిల్లలు ఉయ్యాల కార్యక్రమం వేస్తారు అంటే స్వేచ్ఛ కోసం. అంటే తల్లి వేడి ఎక్కువ అవ్వడం వలన, తల్లి స్పర్శ ఎక్కువ అవ్వడం వలన ఆ బిడ్డ నరాలు ఖరాబ్ అయిపోయాయి. మనిషి వేడి అంత వేడి ఉండదు తెలుసా? రాళ్ళను కూడా కరిగించేంత వేడి ఉండదు మనిషిలో. అది మామూలుగా రాదు. అలాంటిది చిన్న నెత్తుల మొద్ద ఎప్పుడూ భుజాల మీద ఎప్పుడూ మన ఒళ్ళు ఉంటే తల్లి వేడి ఎంత అపాయకారం తెలుసా? ఆమె రాగలుగా నీకు అర్థం కావడం కోసం చెప్తున్నా అన్నమాట. తల్లి వాడిని విడిచిపెట్టలే. ఆమె స్వేచ్ఛ ఇవ్వకోకుండా పిల్లకు ఎట్లే పెట్టుకొని గెట్టే వచ్చి అట్లే ఉంది. ఇక అటు చూస్తలేదు, ఇటు చూస్తలేదు. ఇక గోడకెళ్ళి పోతున్నాయి. ఎప్పుడు అక్కడే ఉందిగా. ఆమె హల్లెలూయా. కనుక బిడ్డలకు స్వేచ్ఛ ఇవ్వడం ఇది చాలా మంచి పని. ఆచారంగా చేయకూడదు. అన్న చేయొచ్చు అని చెప్పి చేయొచ్చు, చేయాలి. కానీ 21, 11 ఇలాంటి ఆచారాలు చేయకూడదు. ఇప్పుడు నేను చదవబడిన దాంట్లో ఏమైనా ఆచారం కనబడిందా? యేసు ప్రభుని సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్లో వేయడానికి ఏమైనా ఆచారం కనపడిందా? ఒక్క రోజైనా గడవకుండే నిద్ర మొత్తం చేసుకొచ్చి ఎక్కడికి పశువుల తొట్లు వేసారు. 3 నెలల తర్వాత జమ్మపెట్లు వేసింది. ఎందుకు అక్కడ కదా 20 చేయొచ్చు. అదే హల్లెలూయా. మోసే గారికి అప్పుడు స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు 3 నెలల తర్వాత హల్లెలూయా. అప్పుడు కానా ఇందులో కూడా వీళ్ళు పెళ్లిందుకు వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభుతో అంటుంది, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేంట అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా హల్లెలూయా. నేను నీ ఒళ్ళు విడిచిపెట్టి ఎప్పుడైతే స్వేచ్ఛ వెళ్ళిపోయానో నాకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు నేను చేస్తాను. నాతో నీకేం పని, నీ వల్లి నేను విడిచిపెట్టాను కదా. హల్లెలూయా. ఇక్కడ అన్నింటికి బంధించాలనుకుంటున్నావు, నన్నుకి అలా చేయాలనుకుంటున్నావు. జాగ్రత్తగా మనం గమనించవలసిన కొన్ని మాటలు మన బుర్రలో పెరిగితే నిజంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమె హల్లెలూయా. నేను ఎందుకు ఇంత సత్యాన్ని మీకు బోధిస్తున్నానంటే ఏ కార్యక్రమం చేసినా చేయాలి. అది చేయడానికి ముఖ్య కారణం బైబిల్ తీసుకొచ్చిన మాటలే అని చెప్పడానికి కోసం నేను వచ్చినా మీకు చెప్పాను. ప్రతి ఉయ్యాల కార్యక్రమం ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నది అని చెప్పడానికి. అది ఉన్నది కానీ చేయాలి. కానీ ఇది దేనికోసం చేయాలంటే ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వడం కోసం చేయవలసిన కార్యక్రమం. ఒక వ్యక్తికి స్వతంత్రాన్ని ఇవ్వడానికి చేయవలసిన కార్యక్రమం ఇది. దీనికి ఇన్ని రోజులు చేయాలా, అన్ని రోజులు చేయాలనేది రూల్ లేదు. మనమే మారవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ అలాగే మారుదురు గాక. ఆమె హల్లెలూయా. మీరందరూ ఆచారాన్ని విడిచిపెట్టుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. సర్వచంద్ర తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. 4 దశలుగా విభజించబడినప్పుడు ఒక మనుషుడు మొదట తల్లి ఒడిని విడిచిపెట్టిన మనుషుడు అక్కడ విడిచిపెట్టిన మనుషుడు భూమి అనే ఉయ్యాలలోనికి చేర్చబడతాడు. ప్రారంభంలో స్వేచ్ఛ ఉంది, ముగింపులో కూడా స్వేచ్ఛ దేవుడిచ్చాడు. ఒక్క రోజేను గడవకుండా పశువుల తొట్టులోకి చేర్చబడ్డాడు తల్లి ఒడిని విడిచిపెట్టి. మోసే ప్రవక్త మోసే అయితే తల్లి ఒడిని విడిచిపెట్టి 3 నెలల తర్వాత జమ్ము పెట్టె అనే ఉయ్యాలలోనికి వెళ్ళాడు. ఒక స్త్రీ గాని పురుషుడు గాని తల్లి తండ్రిని విడిచిపెట్టి తన భార్యను భర్తను అనే వారి ఒడిలోనికి చేర్చబడతాడు, ఆ ఉయ్యాలలోనికి చేర్చబడతాడు. ఈ విధంగా 4 దశల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు.
సర్వశక్తి మంత్రుల తండ్రి, ఈ ఉయ్యాల కార్యక్రమం ఈ రోజు నుంచి జగన్ ఎస్టేర్లకు ఇచ్చిన 2వ సంతానమును బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. శూన్యములో మీరు సృష్టిని కలగజేసిన దేవుడవు నాయన. మానవులు, డాక్టర్స్ అందరూ తేల్చి చెప్పారు, అయినా నువ్వు అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలిగిన మహా గొప్ప దేవుడు అని మరి ఒక పర్యాయము మీరు నిరూపించారు తండ్రి. నీకు స్తోత్రం. ఇది అసాధ్యము అన్నదానికి మొదటి సంతానానికి ప్రభువా మీరు నిరూపించారు. ఇది అసాధ్యము అన్నదానికి 2వ సంతానాన్ని కూడా ప్రభువా మీరు నిరూపించారు. అందులో బట్టి మీకు ఎన్ని లెక్కలేని 1000 కోట్ల స్తుతులు చెల్లించినా అది తక్కువే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. జగన్ ఎస్టేట్లకు ఇచ్చిన ప్రభువా ఆ బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ జ్ఞానవంతులు, తెలివియందులు, బుద్ధి ఎందులు ప్రభువా నైనా మంచి వర్తిల్లును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఈ రోజు తల్లి ఒడిని విడిచి తన స్వేచ్ఛగా ఉయ్యాల్లోకి వెళ్తూ ఉంటుండగా యేసు నామములో ఈ స్వేచ్ఛ తన బ్రతుకు దినములెల్లయూ ఎటువంటి ఆటంకములు జరగకుండా, అభ్యంతరములు జరగకుండా బిడ్డకు స్వేచ్ఛగా బిడ్డ జీవించబడును కాక.